నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సంజయ్ ఏ దేశ్ముఖ్ ఒక మెయింటెనెన్స్ కేసులో తీర్పిచ్చారు. ప్రకాష్ ఏక్నాథ్ దేపలి వర్సెస్ వితబా ప్రకాష్ దేపలి. దీంట్లో ఏమైంది? భార్యకి మెయింటెనెన్స్ కట్టమని పే చేయమని కోర్టు ఆర్డర్ చేసింది, లోయర్ కోర్టు. ఇట్లా ఆర్డర్ చేసినా కూడా నెలలు ఇన్ టైంలో పే చేయలేదు. హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు ఏమన్నామంటే కేవలము మెయింటెనెన్స్ పే చేయమని అడుగుతున్నారు. ఒకవేళ మెయింటెనెన్స్ డిలే చేస్తే వడ్డీతో సహా కట్టాలి అంటే అప్పుడు భయం వేసి ఇన్ టైంలో కడతారు భర్తలు. ఒకవేళ మెయింటెనెన్స్ తల్లికి తండ్రి ఇవ్వాలన్నా, కూతుర్లకి తండ్రి ఇవ్వాలన్నా, అన్నలు చెల్లెలకి అక్కడికి ఇవ్వాలన్నా ఇట్లా భయం ఉంటుంది. ఇన్ టైంలో మేము ఇట్లా మెయింటెనెన్స్ పే చేయకపోతే వడ్డీతో సహా అని అంటున్నారు, వడ్డీ కట్టాల్సి వస్తుంది అనే భయంతో వెంటనే కడతారు అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ప్రకారం మనకి తెలిసేది ఏంటి? ఒకవేళ మెయింటెనెన్స్ కేసులో ఎవరైనా సరే ఇట్లా డిఫాల్ట్ అయితే ఇన్ టైంలో డబ్బులు పే చేయకపోతే ఆ అమౌంట్తో పాటు వడ్డీతో సహా కట్టాలి అని చెప్పి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ వడ్డీతో సహా కట్టాలి అన్న క్లాజు రాస్తే అప్పుడు భయపడి వడ్డీ అనవసరంగా కట్టాల్సి వస్తుంది, ఇన్ టైంలో కడితే ఈ వడ్డీ ఉండదు కదా అనే భయంతో కడతారు అని సదరు జడ్జి గారు లాజిక్లో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఏదైనా మెయింటెనెన్స్ కేసులో ఇన్ టైంలో డబ్బులు కట్టకపోతే వడ్డీతో సహా కట్టాలి అని ఈ తీర్పు యొక్క ముఖ్య సందేశం. థ్యాంక్ యూ.